సృష్టించవద్దు. విభజన జబ్బు మనల్ని ఇంకా వదలలేదు. వైసీపీ ఒత్తిడితో రైతులపై కేసులు పెట్టొద్దు. జగన్ రాష్ట్రానికి సీఎంనా, ఓ ప్రాంతానికి సీఎంనా? ఘాటుగా స్పందించిన జనసేనాని. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు అమలు చేయలేక 3 రాజధానుల ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విమర్శించారు. అమరావతి రైతులు జోలికొస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని పవన్ హెచ్చరించారు. జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో ఈ మేరకు పార్టీ ముఖ్య విభాగాలతో ఆయన సమావేశం నిర్వహించారు. రాజధాని వివాదంపై ప్రధానంగా ఆయన అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం పవన్ మాట్లాడుతూ ప్రాంతీయ విభేదాల వల్ల రాష్ట్రాలు విడిపోయే ప్రమాదం ఉందన్నారు. కొంతమంది తీసుకున్న స్వార్థ పాలసీల వలన ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయని ఆరోపించారు. విభజన తాలూకా జబ్బు ఇంకా మనల్ని వదిలి వెళ్లలేదన్నారు. ఆ రోజు ఓకే చెప్పి మడమ తిప్పితే ఎలా? ఆ రోజు అమరావతిని ప్రతిపక్ష నేత జగన్ రెడ్డి గారు కూడా ఆమోదించారన్నారు. రైతులకు ఇష్టం లేకుండా భూమిని తీసుకోవద్దని అప్పటి ముఖ్యమంత్రికి నేను చెప్పానన్నారు. గత ప్రభుత్వం ఎంతో కొంత ప్రజాస్వామ్యానికి విలువిచ్చిందన్నారు. ఆ రోజు ప్రతిపక్ష నేత అమరావతి కుదరదు అంటే రైతులు భూమి ఇచ్చేవారు కాదన్నారు. అమరావతి రైతులు ఎవరు ఇక్కడ క్యాపిటల్ పెట్టమని అడగలేదన్నారు. కానీ రాష్ట్ర రాజధాని కోసం అమరావతి రైతులు చేతికొచ్చిన పంటని కూడా వదిలేశారని పవన్ పేర్కొన్నారు. రైతు కన్నీరు పెట్టిన నేల ఏదైనా దహించి వేస్తుందన్నారు. ఇవాళ నిద్రాహారాలు మాని రైతులు రోడ్డు మీదకి రావడానికి కారణం వాళ్ళ భూమి ఇవ్వటమేనా అని పవన్ ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఒత్తిళ్లకు లోబడి పోలీసులు రైతుల మీద కేసులు పెట్టొద్దని పవన్ విజ్ఞప్తి చేశారు. ఇది ప్రభుత్వం చేసిన తప్పేనని, పాలకులు అండగా ఉంటే ఈ పరిస్థితి రాదన్నారు. ఇప్పటికి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం చెప్పడం లేదన్నారు. వైజాగ్ లో క్యాపిటల్ అని చెప్పడం లేదు. హైకోర్టు కర్నూలు అని తేల్చి చెప్పడం లేదన్నారు. జిఎన్ రావు కమిటీ చెప్పింది విజయనగరంలో క్యాపిటల్ పెట్టమని అని పవన్ వెల్లడించారు. అసలు ఈయన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రా లేక ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. గత ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే వారి మీద విచారణ చేయండి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ఇక్కడ పెట్టిన తర్వాత మరలా కర్నూలు వెళ్లటం కుదురుతుందా అని పవన్ నిలదీశారు. అమరావతి రాజధానిగా మీకు ఇష్టం లేకపోతే మీరు ధైర్యంగా ఒక రాజధాని ప్రకటించండి అని పవన్ పేర్కొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనక్కి నెట్టుబడిన ప్రాంతాలు, వెనుకబడ్డ ప్రాంతాలు కాదన్నారు. శ్రీకాకుళంలో తిత్లీ తుఫాన్ వస్తే పక్కన విజయనగరంలో ఉన్నప్పటికీ మీరు రాలేదని జగన్కి ఆయన చురకలు వేశారు. ఇవాళ మీరు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాలన మొత్తం ఒకచోట, అభివృద్ధి మొత్తం అన్ని చోట్ల జరగాలని ఇదే జనసేన సిద్ధాంతం అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. అమరావతి రాజధాని రైతులకు జనసేన అండగా ఉంటుందని వ్యాఖ్యానించారు. మీటింగ్లో ఉన్న సభ్యులందరూ రైతులకు న్యాయం జరగాలని కోరారన్నారు. ఆ దిశగానే మా పయనం, పోరాటం ఉంటాయని జనసేనాని స్పష్టం చేశారు. యాక్షనిజం పురుడు పోసుకుంది. మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. మీ ట్యాక్స్, కే ట్యాక్స్ లాగా మీ ట్యాక్స్ స్టార్ట్ అయింది. మీరు మాట్లాడే మాటలే ఇది బాగలేదు. మీరు ఎక్కడ ఎవరు డబ్బులు ఇచ్చినారు? ఎవరు ఇవ్వలేదు. పాణ్యం నియోజకవర్గం సంబంధించిన వరకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యువ కిషోరన్ లాగా పైకి లేస్తున్నాడు. ఏంటి అతను ఆ జిల్లాకి నాయకత్వం వహించే స్థాయిలో ముందుకు దూసుకెళ్తున్నాడా? ఇప్పుడు ఎవరికి ఉండే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టి మనం అంతకంటే ఏం చెప్పేది ఉండదు. పిల్లోడు 26 years హల్చల్ చేస్తున్నాడు కదా. ఏం హల్చల్ చేస్తున్నారు? మీరు టీవీ మీరు చెప్పేదాన్ని తప్ప ఏముంది? వ్యక్తిగతంగా ఇప్పుడు ఆ పిల్లోడైనా కూడా ఆ పిల్లోని గురించి ఆ పిల్లోడు ఏం చేస్తారని చెప్పండి. ఈ మీరు యూట్యూబ్లలో దీనిలలో ఉండేదానని మీరు నిజం అనుకుంటే కష్టమవుతుంది. సో మనల్ని తొక్కేయడానికి మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు ఒకటయ్యారని కూడా అంటారు. అదే అంత అవసరం ఏముంది చెప్పండి. నాకు ఎవరు పోటీ కాదు. సో కాటసాని కుటుంబంకి బెజ్జం పార్సారథి రెడ్డి కుటుంబానికి ఉన్న వైరం ఇప్పుడు మొత్తం సమసిపోయినట్టేనా? ఇంకా కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గుండ్ల సింగవరం ఇప్పటికీ అక్కడ బాంబులు చుడుతుంటారంట, నిజమేనా సార్? ఇప్పుడు ఉండే లేటెస్ట్ టెక్నాలజీ ముందర ఆ ఓల్డ్ బాంబులు ఏం పనిచేయవు. బీజేపీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మీరు? కొన్ని దాంట్లో వాళ్ళతో ఇమ్మడలేకపోయినాం. ఓకే ఓకే. ఈ కొన్ని విషయాల్లో ఇప్పుడు మనం కొన్ని చెప్తే వాళ్ళు వినకపోవడము. మంత్రి పదవి ఏకైక లక్ష్యంగా
కాటసాని పావులు కదుపుతుంటాడు, పదవే లక్ష్యంగా పావులు కదుపుతుంటాడు అనే ఒక మాట వినవస్తుంది. లైక్ నేను బీజేపీలో చేరే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి వద్దు చేరొద్దని చెప్పి. మొట్టమొదటి రాజధాని కర్నూలే కదా, మరి మీ మనసు చివుక్కుమన్నదా? అరే ఇక్కడ ఉంటే బాగుండేది, ఇక్కడ ఉంటే. చంద్రబాబు నాయుడు ఒక 30,000 ఎకరాలు కొని పెట్టినాడు. పెద్ద ఆయనతో ఉన్నారు మీరు, ఇప్పుడు చిన్న అబ్బాయితో ఉన్నారు. వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది మీకు, జగన్ అండ్ వైఎస్? రాజశేఖర రెడ్డి దగ్గర ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉన్నది, అంటే ఆయన మాకంటే పెద్దోడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి దగ్గర మాకంటే వయసులో చిన్నోడు కాబట్టి. ఓకే, 6 months అయింది మీ ప్రభుత్వం ఏర్పడి. సో 6 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ అడిగితే ఏం చెప్తారు మీరు? తెలుగుదేశంలో మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడినంత లేదు, కానీ ఇంతకంటే చేసే ముఖ్యమంత్రి ఏమన్నా చూపించమని చెప్పండి. మరి అసలు పవన్ కళ్యాణ్ మీ అన్ని సీఎంగానే గుర్తించినట్టున్నాడు జగన్ని. పవన్ కళ్యాణ్ గుర్తించంతా గుర్తించకపోతే అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా సుపీరియరా, లేకుంటే వీధుల్లో ఏనుగు పోతుంటే అది కుక్కలలో మొరుగుతుంటాయి, ఆ కుక్కలకి ఏమన్నా ఏనుగు వెనక్కి తిరిగి చూస్తుందే చెప్పండి. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు కూడా చాలా అసహనంగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో పరిపాలన లేదంటున్నాడు ఆయన. అధికారంలో ఒకటి మాట్లాడతారు, అధికారం లేనప్పుడు ఒకటి మాట్లాడతాడు. 2014 నుంచి 2019 వరకు ఎంత పరిపాలన చేసినాడో ఒకసారి. ఈ నియోజకవర్గంకి ఒక ఫ్యాక్షన్ చరిత్ర ఉంది, ఒక 2-3 వర్గాలు, ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క చరిత్ర. ఫ్యాక్షన్గా ఓట్ల కోసం ఫ్యాక్షన్ పెట్టుకొని కొట్టుకునే పరిస్థితి మాత్రం. ఫ్యాక్షన్గా ఓట్ల కోసం ఫ్యాక్షన్ పెట్టుకొని, ఇప్పుడు ఫ్యాక్షన్లో సంబంధం ఉందా లేదా అనేది మీరు దాని గురించి వదిలిపెట్టండి. మీరు ఆ బస్సులోనే ఉంటే పక్కన ఉన్న వాళ్ళే మా పిల్లోడే అతను సంబంధం లేదని దాచిపెట్టారని. Hello guys, this is Vinay Kuya. Hi, Nirumi Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe it. Please subscribe to Please subscribe to like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.